సీఎం రేవంత్ రెడ్డి రీసెంట్గా నల్లమల్ల నుంచి వచ్చిన తొక్కుకుంటా నేను సచివాలయం వరకు వచ్చిన సీఎంనైనా నా మీద ఎవరైనా సోషల్ మీడియాలో పిచ్చిగా ఏమైనా పోస్టులు పెడితే తోలు తీస్తాం జైలు వేస్తాం అని చెప్పేసి అనడం జరుగుతుంది. సో దానికి మీరు ఏం సమాధానం చెప్తారు అక్క? అసలు ఆయన నేను ముఖ్యమంత్రిని అనే విషయం మర్చిపోతున్నాడు. ఎందుకంటే ఆయనే నమ్మలేకపోతున్నాడు. ఎందుకంటే అనుకోకుండా అసలు ముఖ్యమంత్రి అవుతానని తెలియకుండానే ఆయన వ్యక్తి కాబట్టి ఆయనకి ఏం మాట్లాడాలి, ఏం చేయాలి, అసలు పాలన ఏం చేయాలి అనేది కూడా తెలియట్లేదు. నల్లమల నుంచి తొక్కుకుంటా వచ్చినా అంటే అసలు ఏం తొక్కిండు అక్కడ ఏం దందాలు చేసిండు నల్లమల అడవులలో? మరి అంతే నల్లమలలో తొక్కినా అంటే ఎవరికి ఏం తెలుస్తుంది నల్లమల నుంచి తొక్కినా అంటే? ఇంకా ఇక్కడ నల్లమల నుంచి తొక్కుకుంటా అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఆయన పక్కన ఉన్న నాయకులందరినీ తొక్కుకుంటూ మీదకి వచ్చి ఉంటాడు. ఇప్పుడు కాంగ్రెస్లో కూడా ఆయన కంటే మహామహులు సీనియర్సు ఎంతోమంది ఉన్నా వాళ్ళందరినీ తొక్కుకుంటూ వచ్చి ముఖ్యమంత్రి అయిండు కదా. ఆ అలవాటుని ఆయన మాటలలో ఆయన ఒక సైకో. అంటే నేను ఏం మాట్లాడితే మైనస్ అవుతుంది, నేను ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నా ఈ మాట నేను మాట్లాడితే ఎంతమందికి చేరుతుంది, ఎంతమంది ఒక ముఖ్యమంత్రి పదవి అంటే ఒక రాష్ట్రానికి ఒక ఫాదర్ టైపు, ఒక లీడర్, ఒక హెడ్ అన్నమాట. ఒక ఫ్యామిలీకి హెడ్ లాగా ఒక రాష్ట్రం ఫ్యామిలీ అనుకుంటే ఆయన హెడ్. నేను హెడ్ని నేను ఈ ఫ్యామిలీకి పెద్దని అని మర్చిపోయి ఫ్యామిలీలో చిన్నపిల్లగాడిల మాటలు చిన్నపిల్లగాడి చేష్టలు చేస్తున్నాడు. ఆయనకి సీఎం అయ్యే అర్హత లేదు. ఏదో అదృష్టం ఏదో దురదృష్టము ఏదో అన్నట్టు ఆయనకి అదృష్టం అట్లా పట్టి ముఖ్యమంత్రి అయిండు. నమ్మలేకపోతున్నాడు ఆయనే ఏం మాట్లాడతాడు. పిల్లలందరూ ఇప్పుడు కామన్గా యూత్ అందరూ ఆయనని ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. వచ్చే మన నాయకుడిని ఇప్పుడు మన బీఆర్ఎస్ పార్టీలో రామన్నను ఎట్లా యూత్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆయన వాయిస్ని ఆయన స్పీచ్లని ఎంత ఇంట్రెస్ట్గా వింటారు ఐటీ వాళ్ళు కానీ ఎవ్రీథింగ్. అంటే ఆయనకున్న నాలెడ్జ్ ఏంటి, ఈయనకున్న నాలెడ్జ్ ఏంటి అసలు పోల్చుకుంటే నిజంగా నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉంది. రామన్నకి ఉన్న అవగాహనకి సీఎంకి ఉన్న అవగాహనకి. ఈ తొక్కుకుంటా వచ్చే అలవాటు ఆయనకు ఉంది కాబట్టి తొక్కుకుంటూ వస్తా, పేగులు తీసి మెడలు వేసుకుంటా, ఇంకా ఎన్ని బూతులు మాట్లాడుతున్నాడో. అసలు ఇది రాక్షస పాలన, ఇది ఒక సైకిక్ పాలన నడుస్తుంది ఈ రాష్ట్రంలో అని అనిపిస్తుంది. ఎవ్వరు కూడా ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్కరు కూడా సంతోషంగా లేరు. కాంగ్రెస్ వాళ్ళు కూడా సంతోషంగా లేరు. బయటికి చెప్పుకోలేక బాధపడుతున్నారు వాళ్ళు. ఎందుకంటే ఈయన మాట్లాడేది ఒకటి ఉంటుంది, అక్కడ జరిగేది ఒకటి ఉంటుంది. ఒక మంత్రికి ఇంకొక మంత్రికి అసలు వాళ్ళకి కోఆర్డినేషన్ ఉండదు. ఎవరేం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు. కొందరేమో 10,000 కోట్ల రుణమాఫీ అయిందంటే కొందరేమో 40,000 కోట్ల రుణమాఫీ కదా. కోఆర్డినేషన్ వాళ్ళకి లేదు. ఏం జరుగుతుంది అసలు? ఇది రాష్ట్ర పాలన ఏదో చిన్న ఒక జిల్లా ఒక మండల్ లెవెల్లో పాలన చేసినట్టు ఒక రాష్ట్రాన్ని పాలిస్తున్నా అనుకుంటున్నాడు, కానీ రాష్ట్రాన్ని ముక్కలు చేస్తున్నాడు. బాపు కేసీఆర్ గారు సచ్చుడా తెలంగాణ వచ్చుడా అని ఒక నిరాహార దీక్ష చేసి చావుదాకా వెళ్ళి మన తెలంగాణని సాధించి తెలంగాణ బిడ్డలకు నేను అండగా ఉంటానని ఏదైతే మాట ఇచ్చానో నీళ్లు నిధులు నియామకాలు అని ఒక గలంతో బయటికి వచ్చాడో ఈ 10 ఏళ్ళు ఎంతో కష్టపడి బంగారు తెలంగాణను చేసిండు. ఎండిపోయే పొలాలను పంటలను నీళ్ళు ఇచ్చి సస్యశ్యామలం చేసిండు. తాగడానికి నీళ్లు లేని మారుమూల గ్రామాలకు కూడా ఎలాంటి నీళ్ళ సదుపాయాన్ని బిందెలు పట్టుకొని క్యూ లైన్లలో నిలబడేటోళ్ళు. మా ఊర్లో కూడా నేను చిన్నప్పుడు చూసేదాన్ని. చిన్నప్పుడు అంటే మన తెలంగాణ వచ్చేదాకా కూడా ఎంత దారుణమైన రోడ్లు, అసలు చెట్లు అంతా డ్రై ఏరియా లాగా ఉండేది. పంటలు పండేవి కాదు, పంటలు పండకపోతే డబ్బులు ఉండేవి కావు రైతుల దగ్గర. ఎంత కష్టాలు పడేటోళ్ళు మంచినీళ్ళ కోసం కూడా. ఈవెన్ మంచినీళ్ళనే కాదు, వాడకానికి స్నానానికి ఏ నీళ్ళు ఇంటి అవసరాలకు కూడా నీళ్ళకి 4 గంటలకు లేచి లైన్లు కట్టేటోళ్ళు. 4 గంటలకు లేచి లైన్ కడితేనే 6 గంటల వరకు నీళ్లు బిందెనో 2 బిందెలో 3 బిందెలో తెచ్చుకొని వాటితో అన్ని పనులు చేసుకొని మళ్ళీ కొట్లాటలు వాటి కోసం కూడా. నేను ముందు లేచి పెడితే నా పని అయిపోతుంది, నాకు నీళ్లు దొరుకుతాయి, లేకపోతే ఆ నీళ్లు కూడా ఎండిపోతాయి. అవి కూడా ఉన్న ఇప్పుడు ఊరంతా ఒకటే చోట చేరినప్పుడు వాటికి కూడా లిమిట్ ఉంటుంది కదా, నీళ్ళే లేని ప్లేస్లో. అట్లా చాలా దారుణమైన సిచ్యువేషన్స్ ఫేస్ చేసిన మన తెలంగాణని ఏ ఒక్క ఆడబిడ్డ బిందెలు పట్టుకొని బయటికి వెళ్ళొద్దు అని బాపు కేసీఆర్ గారు మన ఇళ్ళకే
మిషన్ భగీరథతో నీళ్లు పంపించాడు. తినడానికి తాగడానికి కానీ ఎలాంటి అవసరాలకి ఇబ్బంది లేకుండా సరిపడా నీళ్లను ప్రతి కుటుంబానికి పంపించాడు. ఎలాంటి లోటు లేకుండా అన్ని రంగాలని అభివృద్ధి చేసిన బాపు కేసీఆర్ గారి పాలన ఎక్కడ, ఈ రేవంత్ రెడ్డి పాలన ఎక్కడ? అసలు తొక్కుకుంటా అని అంటున్నాడు కదా, ప్రజలే తొక్కుతున్నారు. ఇప్పుడు కొంచెం ఆగు, ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెట్టినా జనాలందరూ బయటకు వచ్చి చెప్తున్నారు, ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెట్టండి, మేము తప్పు చేసినాం, లెంపలు వేసుకుంటున్నాం, మళ్ళీ మా బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుంటాం, మా కేసీఆర్ సార్ని మళ్ళీ సీఎం చేసుకుంటాం, మా కేటీఆర్ సార్ మళ్ళీ రావాలి, మా తెలంగాణ పాలన బీఆర్ఎస్తోనే ఉంటే మేము సస్యశ్యామలంగా ఉంటాం, మేము సుఖంగా ఉంటాం, సంతోషంగా ఉంటామని ప్రతి ప్రజలు కూడా సుఖంగా సంతోషంగా ఉన్నారని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు మీరు అంటున్నారు. కానీ వాళ్ళు తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారు, మేము తెలంగాణ ప్రజలకి 6 గ్యారెంటీలు ఇచ్చినాము, ప్రతి ఒక్క మహిళకు 2500 ఇచ్చినాము, 2500 ఏదైతే చెప్పినారో మహిళలకి అది ఇస్తున్నాము, 500 గ్యాస్ సిలిండర్ అన్నారు, ఇవన్నీ ఇచ్చినామని చెప్పేసి వాళ్ళు సంబరాలకి తయారైనారు కదా. సంబరాలు ఏమని చేసుకుంటాడు? 2500 ఏ మహిళకి ఇచ్చిండు? చెప్పు తీసుకొని కొడతారు మహిళలే. ఇవ్వని ఈ పథకాన్ని ఇచ్చినా అని చెప్పుకుంటే చెప్పు తీసుకొని కొట్టడానికి రెడీగా ఉన్నారు. నువ్వు రా రేవంత్ రెడ్డి చూసుకుందాం, నీకు ధైర్యం ఉంటే దమ్ముంటే నువ్వు మా మధ్యలోకి రా అని పిలుస్తున్నారు. మరి పోవాలి, ధైర్యం ఉన్నోడు దమ్మున్నోడు నిజంగానే పథకాలన్నీ కూడా నువ్వు ఇచ్చిన గ్యారంటీలన్నీ నెరవేర్చినోడు అయితే బయటికి రా, మహిళలకి ధైర్యంగా రా. నువ్వు ఎందుకు రావట్లేదు? నువ్వు 6 గ్యారంటీలు అని చెప్పినావు, ఒక బస్సు పెట్టినావు, మిగిలిన పథకాలన్నీ ఎక్కడ? మిగిలిన గ్యారంటీలన్నీ ఏవి? ప్రతి మహిళకి అత్తా కోడలు ఉంటే కూడా 2500 ఎంతమంది ఉంటే అంతమందికి 2500 ఇస్తా అంటివి. వాళ్ళు ఎంతో ఆశపడి ఓకే మాకు ఎంతో కొంత చేస్తా అంటున్నాడు, మా బిడ్డ పెళ్ళైతే తులం బంగారం పెడతా అంటున్నాడు. అసలు తులం బంగారం పోను ఆ కళ్యాణ లక్ష్మి కూడా చక్కగా వస్తలేదు. రైతు బంధు ఏది? రైతు భరోసా ఏది? రైతు బంధు, రైతు బీమా ఏది? వడ్లు కుప్పలు పోసుకొని అరగోస పడతారు. వ్యవసాయం చేసిన మేము మా బతికేంది, మేమేంది? పొద్దుగాలు లేస్తే ఎండనక వాననక కష్టపడి తినక ఎన్నో కష్టాలు పడి పంట పండించి ఆ రాశిని చూసి మురిసిపోయి ఇప్పుడు నా కష్టం నా చేతికి అందుతుందన్న టైంలో ఆ కష్టాన్ని చేతికి ఏదైతే 500 బోనస్ అని చెప్పిండో బోనస్ బోగస్ అయింది. మాటలన్నీ ఏమంటారు? అబద్ధపు కోటలు. అంటే అబద్ధపు కోటలతోటి ప్రజలందరినీ మభ్యపెట్టి ఆ సీఎం పదవిలో కూర్చున్నాడు. అది సీఎం సీటు అనేది ఆయన మర్చిపోతున్నాడు ఆయన మాట్లాడేటప్పుడు. అసలు గైన సీఎం ఏంది, ఆయన సీఎంగా ఎవరు ఊహించుకోవట్లేదు, ఆయనను ఎవ్వరం యాక్సెప్ట్ చేయట్లేదు అనే జనాల నుంచి ఏదో ఆయన చుట్టూ ఉన్న కొంతమంది భజన చేసినంత మాత్రం. సంబరాలను మీరు ఎట్లా చూస్తారక్క? మరి ఇప్పుడు ఈ రోజు నుంచి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము ఏడాది సంబరాలు జరుపుకోబోతుంది. 30వ తారీఖు ఇంకా సీఎం రేవంత్ రెడ్డి కూడా మహబూబ్నగర్కి రావడం జరుగుతుంది. సో ఎట్లా అనిపిస్తుంది ఈ సంబరాలను చూస్తుంటే? మన సంబరాలు ఏమని చేసుకుంటున్నారంటే వాళ్ళు ఇప్పుడు మేము ఫెయిల్ అయినాం, మా ప్రభుత్వం ఫెయిల్ అయింది. ఎందుకంటే ఈ రాజకీయ చరిత్రలోనే ఇంత తొందరగా ఫెయిల్ అయిన ప్రభుత్వం ఏదీ లేదు. అంటే ప్రజలు ఏదైతే తీర్పునిచ్చి మిమ్మల్ని ఒక మంచి స్థానంలో కూర్చోబెట్టారో ఆ స్థానాన్ని ఇంత తొందరగా మనసులలో ప్రజల మనసులలో విశ్వాసాన్ని నమ్మకాన్ని కోల్పోయిన పార్టీ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. రేవంత్ రెడ్డి మాటలు చేతలు అసహించుకుంటున్నారు, మమ్మల్ని పర్ఫెక్ట్గా అసహించుకుంటున్నారని ఇప్పుడు సంబరాలు చేసుకుంటున్నారు. మేము ఓడిపోయినామని సంబరాలు చేసుకుంటున్నారు, మేము ప్రజల్ని కరెక్ట్గా చీట్ చేయగలిగినామని సంబరాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే ప్రజలను నమ్మిండ్రు కదా, గొర్రెలాగా అతను చెప్పిన 6 గ్యారంటీలకి 420 హామీలకి మోసపోయి ప్రజలు ఒక గొర్రెల మందలాగా ఒకరు వస్తే వెనకాల మందలు వచ్చినట్టు వచ్చి మమ్మల్ని గెలిపించారు కదా. వాళ్ళని కరెక్ట్గా వాళ్ళకి ఇచ్చిన మాటలు నిలబెట్టుకోకుండా కరెక్ట్గా నేను నా జూటా మాటలతోటి చీట్ చేసిన అని చెప్పేసి ఇప్పుడు విజయోత్సవాలు చేసుకుంటున్నాడు. మహబూబ్ నగర్లో చూస్తున్నాము నిన్న మొన్న అసలు ఎంత దారుణమైన పరిస్థితి. గురుకుల పాఠశాలలలో ఇదివరకు మాకు గురుకుల పాఠశాలలో మా పిల్లలకి సీట్లు కావాలని కొట్లాడేటోళ్ళు. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉందా? ఒక్క సంవత్సరంలోనే నెలకి 3 చొప్పున అసలు 50 మంది దాకా చనిపోయినారు పిల్లలు. ఇంకా ఎంతోమంది సిక్ అయ్యి హాస్పిటళ్ళల్లో ఇళ్లల్లో ఉంటున్నారు. ఎలాంటి పాము కాట్లకి వాళ్ళకి ఎలాంటి వసతులు లేకుండా పురుగుల అన్నం పెడుతూ. కొందరు మంత్రులు కావచ్చు, కొండ సురేఖన డైరెక్ట్ మీడియాతో వచ్చి మాట్లాడడం జరిగింది. అది మా ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల కాదు, వాళ్ళు బయట ఫుడ్ తిని అట్లా సిక్ అయినారు అని చెప్పేసి మీడియా ముందు వచ్చి మాట్లాడడం జరిగింది. అవును, గురుకుల విద్యార్థులు బయటికి వెళ్ళి బయటి ఫుడ్ ఎందుకు తింటారు? స్కూల్ టైంలో మధ్యాహ్న భోజనానికి వాళ్ళని బయటికి ఎట్లా పర్మిషన్ ఇస్తారు?
బయట ఫుడ్ ఎక్కడ అందుతుంది వాళ్ళకి? వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ అమ్మ నాన్న, వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడో ఉంటారు, గురుకుల పాఠశాల ఎక్కడో ఉంటుంది, వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయా? డబ్బులు ఉన్న వాళ్ళు అయితే నీ గురుకుల పాఠశాలకి ఎందుకు వస్తారు చదువుకోవడానికి? అంటే మాట్లాడడానికి కొంచెమైనా దిమాగ్ ఉండాలి. ఆ మైండ్ ఉంటే దిమాగ్ చక్కగా పనిచేస్తే చక్కగా మాట్లాడతారు. మరి ఇంకొకటి కూడా చూసుకున్నట్లయితే ఇక్కడేమో విద్యార్థులు హాస్పిటల్ పాలయ్యి ఇక్కడ సఫర్ అవుతుంటే చాలామంది సీఎం రేవంత్ రెడ్డి గారి తమ్ముడు వాళ్ళ కూతురు పెళ్ళికెళ్ళి అక్కడ సంబరాలలో అక్కడ పాల్గొని విందు భోజనాలు చేస్తుంటే ఇవన్నీ వీడియోస్ సోషల్ మీడియాలో చూస్తుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది అక్క? వాళ్ళకి చెప్పిన కదా, వాళ్ళకి రాష్ట్రం మీద బాధ్యత లేదు, ప్రజల మీద బాధ్యత లేదు. మా మీద నమ్మకం పెట్టుకొని 10 ఏళ్ళ బంగారంలాగా పాలించిన వాళ్ళని కూడా ఓడించి మాకు ఒక స్థానం ఇచ్చిండ్రు. మేము ఆ స్థానాన్ని నిలబెట్టుకోవాలన్న విఘ్నత ఈ ప్రభుత్వంలోనే ఏ ఒక్క మినిస్టర్కి లేదు, ఏ ఒక్క ఎమ్మెల్యేకి లేదు, ముఖ్యమంత్రికే లేదు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ హెడ్కే లేదు. ఇక మిగిలిన వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళు ఎంతసేపు వాళ్ళ సంపాదన మళ్ళీ మేము గెలవమని వాళ్ళకి తెలుసు. ఉన్నన్ని రోజులు మేము ఎట్లా సంపాదించుకోవాలి, మేము ఎట్లా వెనకేసుకోవాలి, మా చుట్టాలకి, మా బంధువులకి, నా బిడ్డలకి, అల్లుళ్ళకి, మనకు కావాల్సిన ఆదానికి బోధానికి ఇట్లా వీళ్ళందరికీ ఏమేం చేయాలి అనే ప్లాన్సే తప్ప ప్రజల మీద బాధ్యత, ప్రజాపాలన మీద బాధ్యత. ప్రజాపాలన అని పేరు పెట్టంగానే సరిపోదు, ప్రజలని సంతోషపెట్టినప్పుడే నాయకుడు అవుతాడు. నీకు ఇచ్చిన స్థానాన్ని నువ్వు నిలబెట్టుకున్నప్పుడే నాయకుడు అవుతావు. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థానం అనేది జీవితాంతం నిలబడే స్థానం. మనసులలో ఎట్లా నిలబడాలి ఒక ముఖ్యమంత్రి? మళ్ళీ గెలిచినా గెలవకపోయినా పలానా ముఖ్యమంత్రి వచ్చినప్పుడు మంచిగా చేసిండు, మా రాష్ట్రాన్ని మంచిగా అభివృద్ధి చేసిండు అని గుండెలల్లో, ప్రజల గుండెలల్లో నిలబడే ముఖ్యమంత్రి అయితే ఎప్పటికీ ఉంటాడు. ఈ ముఖ్యమంత్రిని ఏమని వీడు వేస్ట్ గాడు అని తిడుతున్నారు బయట. మేము అనట్లే, మేము సీఎం పదవిని మేము పౌరులుగా అందరము రెస్పెక్ట్ చేస్తాము, కానీ ఆ రెస్పెక్ట్ని నిలబెట్టుకునే విఘ్నత కూడా ఆయనకి లేదు. అట్లా బిహేవ్ చేసే నిజంగా ఇలాంటి నాయకుడిని బిఫోర్ చూసుండము. మనం రాజకీయము మన ప్రభుత్వాలు మొదలైన కాడ నుంచి ఇక మీదట కూడా మనం చూడమేమో అనిపిస్తుంది నాకు. అంటే ఇంత ఆలోచన రహితంగా, ఇంత బాధ్యత రహితంగా అసలు ఏం చేస్తున్నారో తెలియక, అంటే నేను చెప్పిందే వేదం, నేను చేయమన్నదే చెయ్యాలి అనే ఒక రకమైన, అంటే ఒక దుశ్శాసన పాలన నడుస్తుంది తెలంగాణలో ఇప్పుడు. అందుకే ఏదైనా సరే ఒక మనకి అన్నీ సమకూరినప్పుడు విలువ తెలియదు, ఇప్పుడు తెలిసింది ప్రజలకి. మన బాపు కేసీఆర్ గారు అంటే ఏంటి, అసలు మేము ఏం తప్పు చేసినామో ఆయనను పోగొట్టుకొని అని ఏడుస్తున్నారు. ముసలోళ్ళ కాడ నుంచి తప్పు చేసినాం. చిన్నపిల్లలు ఈ గురుకుల పాఠశాల చిన్న విద్యార్థుల నుంచి పండు ముసలి వాళ్ళ వరకు నువ్వు పెన్షన్ పెంచుతా అంటివి, నిన్ను నమ్మిరి, ఓటేసిరి, పెన్షన్ పోను. వాళ్ళు వ్యవసాయం మీద ఆధారపడ్డ కుటుంబాలకు వ్యవసాయము లేదాయి. ఎన్నో కుటుంబాలు ఆటో రంగం మీద వీటి మీద ఆధారపడ్డోళ్ళకు వాళ్ళకి లేదాయి. రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయి ఎవరు సంతోషంగా ఉన్నారు? అసలు ఎలాంటి, ఇప్పుడు మొత్తం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి మొత్తం ఆగిపోయింది. హైడ్రా అని పెట్టి ఎంతమంది కన్నీళ్లు చూస్తున్నాడు, ఎంతమంది గోసరిల్లుతున్నారు. లగచర్ల ఇష్యూలో ఆడపిల్లలతోటి ముసలోళ్ళని కూడా చూడకుండా అర్ధరాత్రి ఇళ్ళలో వచ్చి వాళ్ళతో మిస్బిహేవ్ చేసి ఎంత దారుణమైన సంఘటనలు. ఇలాంటివి ఎక్కడైనా చూస్తామా? అసలు అక్కడ ఇప్పుడు ఇథనాల్ ఫ్యాక్టరీ వస్తుందని చెప్పేసి ఎన్ని గ్రామాలు బయటకు వచ్చినాయి. పెన్షన్ రాలేదని ఎప్పుడైనా బయటకు వచ్చిన దాఖలాలు చూసినామా మనం? పెన్షన్ రాలేదని ధర్నాలు చేసే పరిస్థితి ఇంతవరకు ఎప్పుడు చూడలేదు, ఈ ప్రభుత్వంలో చూస్తున్నాము. అంటే ఇళ్లలో ఎవరు ఉండకుండా ధర్నాలకు దిగుతున్నారు అంటే ఎంత అసహనం, ఎంత అసహ్యాన్ని వ్యక్తం చేస్తున్నారో ఇంకా ఈ ప్రభుత్వాన్ని నడిపే పెద్దలు అర్థం చేసుకోవాలి. ఇది మమ్మల్ని అసహించుకుంటున్నారని మీరు సంబరాలు చేసుకోండి, బాగా చేసుకోండి. ఎందుకంటే మేము ఓడిపోతూ ఇక మా పని అయిపోయింది అని సంబరాలు చేసుకోండి.